గట్కేసర్ సర్కిల్ 6వ జోన్ బూత్ కమిటీ ముఖ్య నాయకుల సమావేశం స్థానిక ఆర్యవైశ్య ఫంక్షన్ హాల్లో గట్కేసర్ సర్కిల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బండారు శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం మరియు ప్రస్తుత రాజకీయ పరిణామాలపై నాయకులు దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ పార్టీని గ్రాస్ రూట్ లెవెల్ నుండి బలోపేతం చేయాలని, ప్రజలతో నిత్యం మమేకమై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి మల్లారెడ్డిపై మరియు బీఆర్ఎస్ నాయకులపై అబద్ధ ప్రచారాలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులపై బండారు శ్రీనివాస్ గౌడ్ నిప్పులు చెరిగారు. ఆయన మాట్లాడుతూ రైల్వే వంతెన పనులు 90% పూర్తి కావడానికి మల్లారెడ్డి కారణమన్నారు. 5 ఏళ్లు సర్పంచ్గా ఉండి గ్రామానికి ఏమీ చేయలేని వారు ఈరోజు అభివృద్ధి గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి దూకే నైజం నీది. అభివృద్ధి కోసమే కాంగ్రెస్లోకి వెళ్ళానంటున్నావు కదా, మరి 2 ఏళ్లుగా మీ ప్రభుత్వం ఉంది కదా, బ్రిడ్జి పనులు నిధులు ఎందుకు ఇప్పించడం లేదని ప్రశ్నించారు. టీడీఆర్ ఏలేకపోతున్నారంటే టీడీఆర్ 11 సార్లు మీటింగ్ పెట్టిరు. మా పార్టీ మా వాళ్ళు పోతే బయటకు వెళ్ళగొట్టిరు. అదే ఆ బీజేపీ నాయకుడు మైపాల్ పోతే బయటకు వెళ్ళిపోయి వెళ్ళగొట్టిరు. మా జేఏసీ నాయకులను కూడా బయటకు వెళ్ళగొట్టిరు. మీరు ఓంటే మేము మాట్లాడుకుంటున్నాం మీటింగ్ అని చెప్పి ఆర్టీఓతో మీటింగ్ పెడుతున్నామని చెప్పి కాంగ్రెస్ నాయకులు వీళ్ళంతా పెట్టి టీడీఆర్ ఇప్పలేకపోతున్నారండి. ఆ చేతనైతే దద్దమ్మలకి మాట్లాడతారు. వాళ్ళకి ఎందుకు ఇప్పేయాలి? టీడీఆర్ ఇప్పవచ్చు కదా. పైసలు అయితే కోర్టులు ఉన్నాయి వాళ్ళకు. ఆ కోర్టు వ్యవహారం కోర్టు ఉంది, తీసుకుపోయి మళ్ళీ మీకు నడువురు. మరి ఆయన ఎందుకు అనగలేకపోతారు? మేము చేయగలుగుతున్నాం. మేము 10 సార్లు పోయినాం, 4 సార్లు పోయినాం, తీసుకుపోయినాం. కానీ వాళ్ళు కూడా పాపం డైలమాలు వాడుతారు. మేము తీసుకుంటే మాకు ఆ పైసలు వస్తాయి రావో, అవి వస్తాయి రావో అని పెద్ద ఆలోచన చేస్తారు వాళ్ళు కూడా. దయచేసి మేము బాధితులు కూడా కోరుతున్నాము, మీరు ఫస్ట్ దయచేసి ఆ టీడీఆర్ తీసుకోండి. మీకు 4 గంటలు వస్తాయి అవి డబ్బులు. అవి ఎక్కడ సేల్ చేసుకున్నా సోదరు ఎవరికైనా మీరు టైం ఇచ్చారు అని అడగాలి. ప్రభుత్వంలో వాళ్ళే ఉన్నారు కదా. రాజీనామా చేయి చేతనైతే అప్పుడు టైం. మీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి నేను ధర్నా చేస్తున్నా అని టైమి. ఈ దొంగ ధర్నాలు మస్తు చేసారు. 2 గంటలు కూడా చేతగాలి ధర్నా చేసి ఇచ్చిపెట్టుకోరు. సరే ధర్నా ఓ జేసీగా ఏర్పడ్డారు, అఖిల పక్షం ఏర్పడ్డది. పడుకొని 22 రోజులు నిరాహార దీక్ష చేసినాం గట్కేసర్లా. 30 రోజున వచ్చినావా? ఆయన 30 రోజున సంఘీభావం తెలిపినావా? కుల సంఘాలు వచ్చినాయి, అందరూ అన్ని పార్టీలు వచ్చినాయి, రాష్ట్ర నాయకులు వచ్చారు, అంత రాష్ట్ర పార్టీ నాయకులు వచ్చారు, యూత్ వచ్చింది, అందరు వచ్చారు. ఎందుకు రాలే మళ్ళీ? అంటే ఒక్కనే పోటు కాను గట్కేసర్లా ఎవరు లేడా? ఇక్కడ అంతమంది ఎక్కడ పోవాలి మళ్ళీ? వాళ్ళందరూ పని చేయడానికి వచ్చారు కదా. నువ్వు కలుపుకపోయే మనసత్వమే దగ్గర లేదా? నువ్వు మర్యాద ఇచ్చేది తెలియలేదు వీళ్ళకు. చిన్న పెద్ద గౌరవం లేదు, నమస్తే కూడా తెలియలేదు వీళ్ళకు. గౌరవం ఉందా వీళ్ళకి? ఎవరికైనా చిన్న పెద్ద గౌరవం ఉందా ఈ నాయకులకి, ఈ దొరలకి, కాంగ్రెస్ వాళ్ళకి? అంతన్నా దయచేసి చెప్తున్నా, ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, మా మల్లారెడ్డి గురించి ఇంకోసారి మాట్లాడితే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. మేము కూడా చెప్తున్నాం, 90% చేసినాం, 10% మా ముందు ఏ ఎలక్షన్ వచ్చినా గత 20 ఏళ్ల నుంచి ఎలక్షన్ ముందు వచ్చి ఇదే సమస్యలు. ఓన్లీ గట్కేసర్ల బ్రిడ్జ్ సమస్య ఒకటి, దేవర బాలాజీ ఒకటి, గురుకులు ఒకటి, ఈ 3 సమస్యలు ఎవరెత్తారు. ఏదైనా ఎలక్షన్ వచ్చిందంటే మీటింగ్ పెట్టాలి, ఏదో చేయాలి. ఎలక్షన్ అయిపోయాక మళ్ళీ 5 ఏళ్ళు గడవాడుకుంటూ పోతారు. మా దాదాపు 30 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి ఇదే జరుగుతుంది. ఫస్ట్ 30 ఏళ్ళ కింద నా ఫ్లైఓవర్ ఏదో ఇక్కడ నుంచి టీ షేప్ చేసుకుని ఉంటే అటు హైవే రోడ్కు ఇటు కండపూర్ రోడ్కు కనెక్టివిటీ మంచిగా ఉంటుంది. అప్పుడు లీడర్లు కూడా అప్పుడు ఏం సపోర్ట్ చేయలేదు. సరే అప్పుడు వెనకటి కాలం అయిపోయింది. తర్వాత వచ్చిన లీడర్లు మళ్ళీ 20 ఏళ్ళ నుంచి ఉన్న లీడర్లు ఇప్పుడు అప్పటి నుంచి ఉన్న లీడర్లు ఇప్పుడు దాకా ఉన్నారు. వాళ్ళు కూడా ఏం చేశారు, 20 ఏళ్ళ కింద బ్రిడ్జ్ స్టార్ట్ అయింది, దీక్ష చేసారు. ఒకసారి దీక్ష చేస్తారు, ఒక 2 రోజులు ఒక రోజు చేస్తారు, మళ్ళీ దాన్ని ఇచ్చిపెడతారు. అట్లా ఇప్పుడు దాదాపుగా 20 ఏళ్ళ నుంచి అదే పరిస్థితి కొనసాగింది. ఈ 20 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళు మేము వచ్చి 5 ఏళ్ళు అవుతుంది, మా పాలగారం వచ్చి 5 ఏళ్ళు అవుతుంది. మేము రాకముందు బ్రిడ్జ్ సంగతి ఏముందంటే, ఎందుకంటే గేట్ యూతర్లో చైర్మన్ వైస్ చైర్మన్ అని చెప్పారు. వాస్తవమే, మా దగ్గర కౌన్సిలర్లు ఉన్నారు, అందరు ఉన్నారు. కానీ మేము వచ్చినాక ఏంది, 10% నుంచి 15% మధ్యలోనే బ్రిడ్జ్ ఒక 2 పిల్లర్లు ఒక స్లాబ్ ఏమో ఇక్కడ జరిగింది. అప్పుడు తర్వాత మేము వచ్చిన 5 ఏళ్ళ సరే 2 ఏళ్ళు ఇస్తలేడు, 10% బిల్లు ఇప్పిస్తలేడు. అవును, ఏది మరి టోకెన్ ఏది, బిల్ ఏది, వర్క్ ఏది? ఎందుకని చేతగానే అన్ని మాటలు అది? ఇదంతా ఎలక్షన్ వస్తున్నాయి, ఏదో ఓట్ల రాజకీయం మీరు ఏదో అనుకుంటారు. కానీ మేమేదో తిప్పాలి పడితే మాకు ఓట్లు పడతాయి, మేమేదో ఇది ముంగట వేసుకుంటామని అంటే కాదు. ఇది జనాలు అన్ని గ్రహిస్తూనే ఉంటారు. ఇది 2 సంవత్సరాలు అయింది పార్టీ మారి. ఏం చేస్తున్నారు గవర్నమెంట్లో పోయి? మరి పేర్లు చెప్పవద్దు. ఇడా మీరు ఏం చేస్తున్నారు? పని చేయాలంటే 2 సంవత్సరాలు పడుతుందా? ఇప్పటికైనా బుద్ధి. మనం మున్సిపల్లో కూడా తీర్మానం చేసినాం, మేమందరూ ఒప్పుకున్నా. కానీ చైర్మన్ దానికి ఏం చేసిందంటే అది అవకాశం ఇవ్వలేదు ఆ రోజు. ఎందుకంటే మళ్ళీ ఇదంతా రోడ్డు పెండింగ్ పడుతుంది కదా. మెయిన్ చేయమని ఇప్పుడు మానవులు టెంపరీగా మన హైవేకి వరంగల్ హైవేకి
ఎక్కడికి దిగడానికి ఇస్తే ప్రజలకు ఇబ్బంది ఉండదని ఆ రోజు కూడా చెప్పినాము. అందరం పాలకవర్గం అందరం పోయాం. ఇప్పుడున్న కమిషన్ కూడా చెప్పినాము. ఆయన కూడా చేస్తారన్నారు కానీ మీరు సహకరించారు. ఇప్పుడేమో 90%, 80% ఆల్రెడీ మళ్ళీ ముందుకు వస్తే బ్రిడ్జ్ పూర్తి అయిపోయింది. ఇంకా 10% కూడా వాళ్ళు ప్రజలు మీరు చేసే పని చేయాలి కానీ అది పెట్టి అక్కడి నుంచి ఇది తీయకుండా ఎవరి మీద ఊరికే బయటల మీద అంటే కుదరదు. కంపల్సరీ వాళ్ళు చేయాలి. వాళ్ళు ఎవరో వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఇప్పుడు ఉన్న 4 ఏళ్ళ అధికారంలో ఉన్నారు. మన అధికారంలో ఉన్న వాళ్ళు మళ్ళీ 2 సార్లు చేయగొట్టి ఇప్పుడు పార్టీ మారి మళ్ళీ చేయలేదు రివర్స్ వాళ్ళే కూడా ఉన్నారు కదా ప్రభుత్వం. మన ప్రభుత్వంలో ఉన్నారు కదా చైర్మన్ వాళ్ళు కూడా. కంపల్సరీ అయితే ఏముంది, జంగే అయితే ఏముంది అన్ని రివర్స్గా మళ్ళీ ఎమ్మెల్యే గారి మీద అపాయింట్ వేయడం చాలా తప్పది. ఎందుకంటే మన ప్రజల సమస్య ఏమన్నట్టు 85%, 90% కంప్లీట్ అయింది. మనం ఎంత మొత్తుకున్నా ఏం చేసినా లాభం లేదు. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఆ చేతులు ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. వాళ్ళు పట్టించుకొని ముందుకు నడిచి చేయాలి. కాకపోతే ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఏదో ఒక స్టంట్ చేసి కాంగ్రెస్ నాయకులు ఇక్కడ నిరాహార దీక్ష చేస్తాం, ఆమరణ దీక్ష చేస్తామని చెప్పి వీళ్ళకి తెలుసు. మేము నువ్వు కూర్చోరాను నిరాహార దీక్షగా ఆమరణ నిరాహార దీక్ష మేము వచ్చి మేము ఏదో పరిష్కరించినట్టు చేస్తాము. అప్పుడు మన పార్టీ పేరు వస్తుందని వీళ్ళు అనుకున్నట్టు నాకు కనిపిస్తున్నారు. అది మీరు కూడా అందరూ ఆలోచన చేయాలి.